వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎంకెపల్లిలో 400 ఏళ్ల నాటి పురాతన ఆలయం నిర్మించాలంటూ గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దేవాలయానికి ధర్మకర్తను అని కొందరు చెప్పుకుంటూ గుడి నిర్మాణాన్ని 20 ఏళ్లుగా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవాలయం పేరు మీద 104 ఎకరాల మన్యం భూమి ఉందని దేవాదాయ శాఖను ఎన్నిసార్లు అడిగినా సిద్ధాంతి పార్థసారథి పేరు చెబుతున్నారని స్థానికులు తెలిపారు. అయితే 2023లో మాజీ ఎమ్మెల్యే గ్రామస్తులు సాక్షిగా దేవాలయ పునర్నిర్మాణం పూజ చేశారని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని స్థానికులు మండిపడుతున్నారు. సుమారు 3 ఏళ్లవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడి నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించాలని పరిగి నడిబొడ్డున ఉన్నటువంటి సర్వే నెంబర్ 383లో గల 9 ఎకరాల 18 గుంటల భూమి, పూడూరు మండలం చెంగమూల్లో గల 310, 312 సర్వే నెంబర్ల భూములను దేవాలయం పేరుపై మార్చాలని ప్రాంగణంలోనే రిలే దీక్షలు చేపట్టారు.